రమ్మన్నట్టు ఏ గారు అక్కడే ఉన్నాను సార్ రండి. ఫ్రీగా లేచి ఇటు ఇటు మనకి పెద్దోళ్ళు ఎవరు ఉన్నట్టు బిజీ అన్నా వెంకట అన్న బయట వాళ్ళంటే పంపిండి మీరు పక్కకుండా ఎక్కల భాస్కర్ గారు 51,000 రూపాయలు. ఈ అన్న క్యాంటీన్కి కట్టమూరి శంకర గారు 51,000. ఈ అన్న క్యాంటీన్కి కూడా ఈరోజు ఇవ్వడం జరిగింది. చంద్రశేఖర గారు 25,000. పిడుగురాళ్ల పట్టణంలో ఈ రోజున అన్నా క్యాంటీన్ మన పిడుగురాళ్ల మరియు గురజాల నియోజకవర్గ ఎమ్మెల్యే గారు ఎర్పతినేని శ్రీనివాసరావు గారు ఓపెన్ చేసిన సందర్భంగా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఈ రోజున అన్నా క్యాంటీన్ పేదల సంక్షేమ నిధి నిమిత్తం ఎక్కల భాస్కరరావు తొలి చందాగా 51,000 రూపాయలు ప్రకటించారు. ఈ రోజున చెక్కు కూడా ఇచ్చినారు. మాతో పాటు కట్టమూరి శంకర్రావు గారు 51,000 రూపాయలు, ఏలూరు చంద్రశేఖరరావు గారు 51,000 రూపాయలు. దీన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈ నియోజకవర్గంలో ఉన్న వాళ్ళంతా ఈ పేదల సంక్షేమ నిధికి పూర్తి స్థాయిలో ఆర్థిక పరంగా సహకరిస్తారని కోరుకుంటున్నారు. ఈరోజు గురజాల నియోజకవర్గం పిడుగురాళ్ల పట్టణంలో ప్రతి పేదవాడికి కడుపు నిండా అన్నం పెట్టాలనే సదుద్దేశంతో నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో గురజాల నియోజకవర్గం ఎమ్మెల్యే గారు ఎర్పతినేని శ్రీనివాసరావు చేతుల మీదుగా ఈరోజు 8 గంటలకి అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవం జరిగింది. చూడండి, వైసీపీ ప్రభుత్వంలో పేదవాడి కడుపు నిండా అన్నం తినడం ఇష్టం లేక ఆగిపోయినటువంటి అన్నా క్యాంటీన్లు ప్రజలందరూ ఆమోదంతో అత్యధిక మెజార్టీతో గెలిచినటువంటి టీడీపీ ప్రభుత్వం రాగానే ప్రజలకి మేలు జరగాలనే ఉద్దేశంతో పేదవాడు కడుపు నిండా అన్నం తింటే ఎంతో ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమం కొనసాగించాలని ప్రారంభించినటువంటి ఎర్పతినేని శ్రీనివాసరావు గారికి, అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ పిడుగురాళ్ల పట్టణ బీసీసీఎల్ వల్లపు రామకృష్ణ గారు చంద్రబాబు నాయుడుకి, ఎర్పతినేని శ్రీనివాసరావు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.